Hello, Jain students. Welcome to Target CAPFSC. So last video lo meeku ee CAPF exam ante enti ani complete overview ichchanandi. So ee exam pattern, so any papers untayi, UPSC exam any stages lo conduct chestundi. So ivanni kuda meeku complete ga okay. So and meeku age criteria gurinchi kuda meeku mention chesanandi, oka brief idea ichchanu. So etla ante जनरल वाला అయితే 25 ఇయర్స్ వరకు ఎలిజిబుల్, ఓబీసీ వాళ్ళ అయితే 28 ఇయర్స్, ఎస్టీ ఎస్టీ అయితే 30 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అని చెప్పేసి నేను చెప్పానండి లాస్ట్ వీడియోలో. ఓకే, సో బట్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో, సో ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ బిఫోర్ 3 or 4 months బిఫోర్ నోటిఫికేషన్ వస్తుందండి. సో ఆ నోటిఫికేషన్లోని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు ఏ కేటగిరీ అయినా, జనరల్ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా, ఈ సో అండ్ సో డేట్ ఆఫ్ బర్త్ నుంచి సో అండ్ సో డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అని చెప్పేసి. సో అది ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తాను క్లియర్గా. సో చూడండి, సో ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, సో వాళ్ళకి క్లియర్గా దీని గురించి ఐడియా ఉండాలండి. మెయిన్లీ 2026 ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఎప్పుడండి ఇది జూలై 19th ఉందండి. ఓకే, 2026. సో ఈ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, సో వాళ్ళకి వీటి గురించి అవగాహన ఉండాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్స్. ఓకే, అండ్ ఏజ్ అనేది 20+ ఇయర్స్ ఉండాలండి అండ్ మినిమం గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి, ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా మీరు ఈ ఎగ్జామ్ని ఇవ్వచ్చు. బట్ మీ ఏజ్ అనేది 20 ఇయర్స్ ఉండాలన్నమాట, 20 ఇయర్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ హైట్ అండి, మినిమం హైట్ ఉంటుందండి ఈ ఎగ్జామ్ ఇవ్వాలంటే. సో మేల్స్కి అయితే 165 centimeters అండ్ ఫర్ ఫీమేల్స్ 157 centimeters. ఓకే, సో ఇది మినిమం క్రైటీరియా అండి. సో ఏంటండి, మెయిల్ ఫీమేల్ ఇద్దరు ఇవ్వచ్చు ఈ ఎగ్జామ్ని. ఏజ్ అనేది 20+ ఇయర్స్ ఉండాలి అండ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి. అండ్ హైట్ అనేది మినిమం 165 ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ 157. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, సో ఏదైతే ఏజ్ క్రైటీరియా ఉందో అది ఫర్ 2026 ఎగ్జామ్ అండి. సో ఎవ్రీ ఇయర్ సో ఆ ఏజ్, ఆ డేట్ ఆఫ్ బర్త్స్ అనేది మారుతూ ఉంటాయండి. ఓకే, సో ఒకసారి ఎవరు ఎలిజిబుల్లో మీరు చూసుకోండి ఒకసారి. సో జనరల్ కేటగిరీ, సో అంటే ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 2nd August 2001 to 1st August 2006 మధ్యలో ఉండాలండి. సో అప్పుడే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. 2006లో ఇవ్వచ్చు ఈ ఎగ్జామ్, 2026లో. ఈడబ్ల్యూఎస్ అండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండి, 2nd August 2001, 1st August 2006 మధ్యలో ఉండాలి. అండ్ ఓబీసీ అంటే బీసీఏ, బీసీసీ, బీసీడీ వీళ్ళంతా కూడా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది ఎంత అంటే 2nd August 1998 నుంచి 1st August 2006 మధ్యలో ఉండాలండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2nd August 1996 నుంచి 1st August 2006 మధ్యలో ఉండాలి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉంటేనే మీరు ఈ 2026 ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి. ఇది మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. ఓకే, సో అప్పుడే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేయగలరు. ఓకే, సో వీళ్ళు కాకుండానే సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. సో లైక్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, ఇండియన్ నేవీ అవ్వచ్చు, ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. బట్ యాజ్ పర్ కొన్ని క్రైటీరియాస్ అనమాట. 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అంటే జనరల్ అయితే 30 years అండి మాక్సిమం ఏజ్ రిలాక్సేషన్. సో ఓబీసీ అయితే 28 years కదా. సో 28 + 5 33 years. ఓకే, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 years వరకు ఎలిజిబుల్ అండి. సేమ్ సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ కూడా సేమ్. సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ అంటే ఎవరైతే త్రూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి త్రూ ఎవరైతే కానిస్టేబుల్ లెవెల్, సబ్ ఇన్స్పెక్టర్, సిపిఓ, ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఎస్సి జీడీ, సో దీని త్రూ ఎవరైతే వెళ్ళారో, ఎవరైతే సర్వీస్లో ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్.
సో వాళ్ళు ట్రైనింగ్లో ఉన్న సో వన్స్ ఫర్ క్వాలిఫై సో డే 1 ట్రైనింగ్ సో అప్పటి నుంచి కూడా ఇది క్యాలిక్యులేట్ చేస్తారండి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకే, సేమ్ జనరల్ అయితే 30, ఓబీసీ అయితే 33 అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 35 years వరకు వీళ్ళు కూడా ఎలిజిబుల్ అండి సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్. అండ్ ఇంకోటి ఏంటంటే అగ్నివీర్ అండి, అగ్నివీర్ ఎవరైతే 4 years అగ్నివీర్ సర్వీస్ చేసి బ్యాక్ వచ్చారో సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి ఈ ఎగ్జామ్కి. బట్ వాళ్ళకి ఏంటంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్ వాళ్ళకి 25 కదండి, 25 + 3 28 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ ఇవ్వడానికి. సో ఈ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ నుంచి మీరు ఎలిజిబిలిటీ అనేది వచ్చిందండి. సో ఇంతకుముందు అగ్నివీర్ వాళ్ళు సిఏపిఎఫ్కి ఎలిజిబుల్ కాదు. సో బట్ ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ 2026 ఎగ్జామ్ ఏదైతే ఉందో సో ఈ ఎగ్జామ్ నుంచి వీళ్ళని కూడా కన్సిడర్ చేశారు అనమాట. సో వీళ్ళు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి. బట్ మినిమం సేమ్ ఈ ఈ ఏజ్ క్రైటీరియాస్ అన్నీ కూడా ఉండాలండి. అదేంటండి ఇది ఉండాలి సేమ్. సో ఏజ్, గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి, మినిమం హైట్ ఎంత ఉండాలి. సో ఈ క్రైటీరియా ఏవైతే ఉన్నాయో సో అవి మ్యాచ్ చేసినాక బట్ ఇవి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంతే ఇప్పుడు 25 కదండి జనరల్, 25 + 3 28 years వరకు ఎలిజిబుల్ అండి జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళు. అండ్ ఓబీసీ వాళ్ళు 28 + 3 31 వరకు ఎలిజిబుల్. అండ్ ఎస్సీ ఎస్టీ 30 + 3 33 వరకు ఎలిజిబుల్ అనమాట. అగ్నివీర్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ చేసి బ్యాక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏజ్ క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ ఫర్ ద 2026 ఎగ్జామినేషన్, సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్, దోస్ ఆర్ ప్రిపేరింగ్. ఓకే, సో ఇది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత కష్టపడి సో ఒక డేట్ ఆఫ్ బర్త్ పైన అవగాహన లేకపోయినా, లేదంటే మీరు ఈ హైట్ మినిమం రిక్వైర్మెంట్స్ ఏదైతే క్రైటీరియాస్ ఉన్నాయో సో వాటిపైన అవగాహన లేకపోతే సో ఇంత ప్రిపేర్ అయ్యి సో కంప్లీట్గా వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఎగ్జామ్ తాలూకా సిలబస్, సో పేపర్ 1కి సిలబస్ ఏంటి, పేపర్ 2కి సిలబస్ ఏంటి, సో బుక్స్ ఏమి యూజ్ చేయాలి, బుక్స్ అండ్ సోర్సెస్ ఏమి యూజ్ చేయాలి అనేది మీకు ఒక కంప్లీట్ వీడియోలో మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయొచ్చు మీరు. ఓకే, సో అండ్ దయచేసి ఈ వీడియోని ఎవరైతే డిఫెన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.